నుంచి అమ్మా మీరు? మాది బాపట్ల సార్. బాపట్ల. ఇక్కడ శిశు విహార్ దగ్గర ధర్నా చేస్తారు కదా గత 3 రోజుల నుంచి, దేని గురించి అండి? మా పాప కోసం సార్. పాప కోసం. అంటే మీ పాపని ఇక్కడ తీసుకొచ్చారా? అసలు ఇంతకు ఏంటి అసలు? ఇక్కడికే తీసుకొచ్చారు. లోన్ ఉంది, పాప ఏడుస్తున్నా పంపించట్లేదు సార్. మమ్మల్ని ఒకసారి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నా, వెళ్ళట్లేదు సార్. మేమేం చేయాలి సార్? మమ్మల్ని న్యాయం చేయండి సార్. ప్రెస్ మీట్లు కూడా ఏం చేయట్లా. మేము ఏం చెప్పినా ఏం ప్రయోజనం? ఒక్కసారి అలౌట్ చేయమన్నా చేయట్లేదు సార్. మేము ఎవరి కోసం బతకాలి? 7 రోజులు పాపం తెచ్చుకున్నాం. 3 years అవుతుంది ఇప్పుడు. 7 రోజుల పాపను మీరు తీసుకుంటే దత్తత తీసుకున్నారా? అది ఏ విధంగా తీసుకున్నారండి? దత్తత తీసుకోలేదు. వేరే నర్సు పిల్లలు పుట్టరు అంటే వేరే నర్సు దగ్గర తీసుకున్నాం సార్. ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయండి మీకు పిల్లలు పుట్టక? మాకు 20 years మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు. ఆవుని అడిగి తీసుకున్నాను పాపని. 7 రోజులు పాపని తీసుకున్నాను. ఇప్పుడు 3 years విజయవాడలో తీసుకున్నాం సార్. ఎవరి దగ్గర తీసుకున్నారు? విజయవాడలో. విజయవాడలో అనురాధ దగ్గర తీసుకున్నాం సార్. అనురాధ దగ్గర. తను ఎవరండి? తను హాస్పిటల్లో నర్సు. హాస్పిటల్లో చూపించుకుంటే పిల్లలు పుట్టరు అంటే అనురాధ అని రిక్వెస్ట్ చేస్తే ఇప్పించింది సార్. ఇప్పించిన తర్వాత ఇలా ప్రాసెస్ ఉంది, ఏమి జరగదని తీసుకోండి అంది. తీసుకున్నాక ఇలా జరిగింది. 3 years అయిన తర్వాత ఇంట్రాగేషన్ కోసం తీసుకొచ్చారు. అప్పుడు విజయవాడ నుంచే ఇక్కడ ఇంటరాగేషన్ జరిగిందా? అసలు మీ మండలం ఎక్కడ? మాది కర్లపాలెం మండలం. కర్లవెల్లి మండలం. ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే మీ పాపని తీసుకెళ్ళి వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి తీసుకొచ్చారు, ఇంటికి వచ్చి తీసుకొచ్చారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడికి ఇంటి దగ్గరకు వచ్చి తీసుకొచ్చారు. ఇంట్రాగేషన్ కోసమే తీసుకొస్తున్నాము, ఏ ప్రాబ్లం లేదు అని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత మా పాప మాకు రావడానికి కష్టం అవుతుంది. మా పాపను పచ్చిని చూడండి ఇట్లేదు అమ్మ అని ఏడుస్తుంది. 3 రోజులు అవుతుంది పాపను తీసుకొచ్చి. పాప కూడా ఫీవర్ గా ఉందంటే పంపించడం లేదు. అంటే మీరు 7 రోజుల పాపను తీసుకొచ్చినప్పుడు మీకు ఏ విధంగా చెప్పారండి? మీరు తనకు ఏ విధంగా చూసుకున్నారు? తనను బాగానే చూసుకున్నాను. తను మంచి చెట్లనే చూసుకున్నాం. పిల్లలు లేరు కాబట్టే మా ఫ్యామిలీ అందరూ కూడా బాగానే చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అమ్మ ఏడుస్తుందంటే గేట్లో వెళ్తుంటే తిప్పి పంపించారు. తెగ ఏడుస్తుంది అమ్మ అమ్మ అని. ఒక్కసారి చూపించడానికి పంపించండి. తెగ ఏడుస్తుంది మమ్మీ డాడీ అని. ఒక్కసారి చూపిస్తాను కదా, రిక్వెస్ట్ చేయండి మీ తరపునండి. అధికారులు ఏమంటారమ్మా లోపల? మీ పాపని మీకు ఇస్తా అని చెప్పేసి అంటారా? టైం పట్టిద్ది అంటున్నారు. ప్రాసెస్ జరుగుతుంది, పై ఆర్డర్స్ వస్తే మీ పాపను మీకు ఇస్తాము, మా చేతుల్లో ఏం లేదు అంటున్నారు. 3 years అవుతుంది. ఇప్పుడు తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు ఏంటి అంటే ప్రాసెస్ జరుగుతుందమ్మా. 3 years కాదు, బేబీ ఉండట్లేదు అంటుంటే లేదు మీకు ఎవరు చెప్పారు అంటే ఏడుస్తుంది అమ్మ నాన్న అని అంటున్నారు. సిఐ ఫోన్ చేసి ఆ పాప ఉండలేదని చెప్పారు రాత్ర. కానీ ఒకసారి చూడనివ్వటం లేదు. మేము ఎలాగో బతకాలి? ఎవరి కోసం బతకాలి? మేము చచ్చిపోతాం. మేము ఇంటికైనా మేము బ్రతకలేం. ఇక్కడ ఎట్లా ఉంటారమ్మా? ఎక్కడ ఉంటారు? 3 రోజులు ఇక్కడే ఉంటున్నాం. పోలీసులు కూడా ఉండనివ్వట్లేదు. ఇక్కడే ఉంటున్నాం, పోలీసులు కూడా ఉండనివ్వట్లేదు. పోలీసులు ఏమైనా అధికారులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు? అసలు ఎలాంటి రెస్పాండ్ అవుతుంది? ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు వాళ్ళ దగ్గర నుండి. ఎందుకున్నారు అంటే ఇలా మా పాప ఉంది అంటే ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి, మేము చూపించు మీరు నాలున్నా అంటున్నారు. మాకేమో తెలియదు, చదువుకోలేదు, పల్లెటూరు పక్కా విలేజ్ వాళ్ళం మేము. అమ్మ అని పిలుస్తున్నా మిమ్మల్ని కనకరించకుండా మీ దగ్గరికి రానిస్తలేదు. మన దగ్గరికి రాట్లా. మమ్మీ వెళ్ళదు, మమ్మీ డాడీ మమ్మీ అన్న దగ్గర పంపిస్తున్నా. తీసుకెళ్లేటప్పుడు కార్లో తీసుకెళ్లేటప్పుడు ఏడుస్తున్నా. ఒక్కసారి మనం చూసి కార్లో తీసుకెళ్లేటప్పుడు వెంటనే తీసుకొచ్చారు. పాప ఏడుస్తుంది, ఒకసారి ఇవ్వండి మళ్ళీ ఇస్తానన్నా ఇవ్వకుండా తీసుకొచ్చేసారు. కానిస్టేబుల్ చెప్పమది చెయ్యెత్తింది, కొడతాను, నువ్వేమన్నా కన్నావా ఏంటి, దొంగతనం చేసుకొచ్చావు అంది. అన్నా కానీ ఎన్ని ప్రెస్ మీట్లు చెప్పినా ఏమి చేయట్లేదు. ఎవరి తరపు నుండి పాపను ఒకసారి చూపిస్తారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పుట్టింది మా పాపను ఒకసారి చూపించండి అడుగుతున్నాను. ఎవరు ఏ సమాధానం చెప్పటం లేదు. మళ్ళీ పాపను మీకు తిరిగి ఇస్తారని చెప్పేసి 100% నమ్మకం ఉంది. కానీ వాళ్ళేమో ఆర్డర్స్ ఇస్తేనే ఇస్తాము లేకపోతే ఇవ్వము అంటున్నారు. మేము అప్పుడు దాకా వెళ్ళాము, ఇక్కడే ఉంటాం పాపను ఇచ్చేదాకా. మీరు పాపను తీసుకున్నప్పుడు ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చారా? పాపను తీసుకున్నప్పుడు 1,50,000 ఇచ్చాను. 1,50,000 ఇచ్చాము పాపను తీసుకున్నాం. మేము ఎలాగో
మీకు ఇచ్చిన నర్సు? ఉంది, కస్టడీలో ఉంది తను ఇప్పుడు. ఆహా. అంటే ఇప్పుడు ఆమె న్యాయపరంగానే ఇచ్చిందా లేకపోతే ఏ వాళ్ళ విధంగా? అమ్మ నాన్న దగ్గర సంతకం తీసుకొని మా ముందే వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చి ఇష్ట పూర్తిగా ఇచ్చారు. తను మూడు ఆ పాప మాకొద్దు, ఎక్కువైపోయింది, మేము పెంచలేము అని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇచ్చాము. మొత్తం చూపించిన తర్వాత పోలీసులతో మాట్లాడారు. మొత్తం చెప్పాం కూడా, ఆ పేపర్స్ మొత్తం పోలీసులు చూపించాం, కానీ రెస్పాన్సిబుల్ లేదు వాళ్ళ దగ్గర నుండి, అసలు ఏం లేదు. అదేమంటే మిమ్మల్ని కూడా జైల్లో పెడతాం, కస్టడీకి తీసుకుంటాము, మిమ్మల్ని పంపించము అంటున్నారు. అంటే ఇంత ఇంత లేట్ గా వెలుగులోకి ఎందుకు వచ్చింది ఈ విషయం? వాళ్ళు ఎక్కడో ముంబై నుండి అక్కడ పట్టుకుంటే వీళ్ళ పేర్లు చెప్పారంటే, వీళ్ళని కొడితే మా పేర్లు చెప్పారంటే, ఇలా ఇచ్చాం పలానూరులో పలానూరులో అంటే, వీళ్ళు ఎంక్వైరీ చేసుకోకుండా అడ్రస్ తెలుసుకొని మా ఫోన్ ఆఫ్ చేసేసి ఫోన్ ప్రకారం మా ఇంటికి వచ్చేసి మమ్మల్ని తీసుకొచ్చేసారు. ఉండ పలంగా తీసుకొచ్చేసారు. వచ్చేసిన తర్వాత 3 రోజులు నేను ఇక్కడే ఉన్నాం, ఏ సమాధానం చెప్పట్లేదు. మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఇక్కడే చచ్చిపోతాం, బ్రతకము. వాళ్ళ నాన్నైతే పాపం చూసుకుంటే ఉండలేకపోతున్నాడు. మా అమ్మకి నేను ఒక్కదాన్ని, మాకెవ్వరు లేరు. మీ అమ్మకు ఒక్కరే కూతురు? నేను ఒక్కదాన్ని, ఎవరు లేరు. నా కోసం అయి పోరాడు, ఆ పాపం తెచ్చుకున్నాం మేము, కానీ ఇప్పుడు ఇలా చేస్తున్నారు. పిల్లలు లేకుండా తను అల్లారు ముద్దుగా పెంచుకొని మమ్మీ డాడీ అంటుందంట, లోన కూడా తెగ ఏడుస్తుంది. పాపకు హ్యాండ్ పని చేయదు, ఫిజియోథెరపీ చేయిస్తున్నాను చిన్నప్పుడు నుండి. ఆ కనికరం కూడా లేకుండా తీసుకొచ్చేసారు. నా బిడ్డ ఏం చేస్తుందో రేత్రి అమ్మ అమ్మ అనిద్ది. నా బిడ్డ కోసమే రోజు రేత్రి కూడా ఏడే ఉంటున్నాం, కానీ ఎందుకు ఉంటున్నారు అని తిడుతున్నారు మమ్మల్ని. ఒక్కసారి చూపించమని కలెక్టర్ గారితో మాట్లాడలేదమ్మా, ప్రాసెస్ ఉన్నాయి పంపించాము, ఒకసారి చూపించండి అన్న కానీ చూపించండి అంటున్నారు. ఎలా చూపించమన్నా కానీ చూపించాము, ఎట్టి పరిస్థితుల్లో చూపించాము. ఆర్డర్స్ వస్తేనే ప్రాసెస్ ప్రకారం మీకు అప్పచెబుతాం మీ బేబీని అని చెప్తున్నారు సార్, ఇంకేం లేదు. మా పాప మాకు కావాలి, మా పాప లేనిదే మేము బ్రతకలేము, మేము అసలు ఉన్నాం కూడా. మా పాపను మాకు అందించండి.